వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వ్యక్తులు కావచ్చు, వీళ్ళకి ఏం కావాలి సార్? వీళ్ళ జీవిత ధ్యేయం ఏంటి? అంటే కులం బాగుపడాలనా, లేదంటే కులానికి ఏదైనా అభివృద్ధి చేయాలనా, లేదంటే కులానికి ఏదైనా రిజర్వేషన్లు అవసరమా, లేదంటే కులంలోని కొంతమంది నాయకులను అందరిని ఎక్కించాలనా, లేదు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనా? సరే ముఖ్యమంత్రిని చేయాలనుకుందాం, ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి కాకుండా దాన్ని చేయలేడా? అంటే ముఖ్యమంత్రి అవ్వడమే ధ్యేయం. నీకు కాదనంటే సార్, పార్టీ పెట్టిన ప్రతి వ్యక్తికి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. నీకు కాదనంటే పవన్ కళ్యాణ్ గారు అతిథులేం కాదు, పవన్ కళ్యాణ్ కూడా టైం కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 2009లో చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలని వచ్చారు, పార్టీ పెట్టారు, కానీ జరగల. తర్వాత 2014లో పార్టీ నిర్మాణం లేదు, అందుకని తెలుగుదేశానికి బీజేపీ సపోర్ట్ ఇచ్చారు. 19లో పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు మరి ఇప్పుడు మాట్లాడే నాయకులతో ఏమయ్యారు? ఎందుకు 2 దగ్గర ఆయన ఓడించారు? ఎందుకు 6% వచ్చింది? 25% ఉన్న కాపు కులాల, అంటే ఆ కులాల సమాహారం ఏదైతే ఉందో, సామాజిక వర్గాల సమాహారం 25% అని గుండెలు పోతున్నారు కదా. మరి ఏమైంది? ఆ 25% ఎందుకు పడ్డా పవన్ కళ్యాణ్ గారికి 2019లో? ఎందుకు 6% వచ్చింది? అంటే తను ఏదైతే ఈ రోజు మాట్లాడుతున్నారో, మేము మా కులాన్ని అడ్డు పెట్టి మీరు కాపు కాసామని ఎవరైతే చెప్తున్నారో ఆ కులం ఓట్లు పడ్డాయా? పడితే మరి రెండు కాన్స్టిట్యూన్సీలు ఎందుకు ఓడిపోతారు అయినా? సార్ నిజంగా 90,000, 70,000, 80,000 కాపు కులం ఓట్లు ఉన్న కాన్స్టిట్యూన్సీల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మరి ఎందుకు గెలవాలా? మరి ఆయనకున్న ఇమేజ్ ఎట్లాగా ఉంది, పాపులారిటీ ఎట్లాగా ఉంది? మిగతా కులాల్లో కావచ్చు, యువతలో కావచ్చు ఆయన ఓట్లు వేసేవారు ఉన్నారు. మరి ఈ కులం ఓట్లన్నీ గబ్బగుత్తుగా పడితే ఎందుకు ఓడిపోయారు? సార్ ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు. సార్ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించేది ఏంటంటే, ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నారో వీళ్లకు తెలుగుదేశంతో కలిసి ఉండడం ఇష్టం లేదు, తెలుగుదేశంతో అధికారం పంచుకోవడం ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేయడం ఇష్టం లేకనే ఇలా మాట్లాడుతున్నారనే ఒక సంశయం ఈరోజు కలుగుతోంది. సరే మీరు చంద్రబాబు నాయుడు గారు వద్దు, తెలుగుదేశం పార్టీ వద్దు, మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ ఆశయాలు తీరిపోతాయా? మీ ఆశలు నెరవేరుతాయా? లేదంటే జగన్మోహన్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తారా? లేదు మీరు కాపునాయుడు ముఖ్యమంత్రి కాగలరా? మాట్లాడండి, అది కూడా మాట్లాడదాం. మరి అలా జరగనప్పుడు మీ ప్రత్యామ్నాయం ఏమిటి? ఇప్పుడు ఏం ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి ఇలా విమర్శిస్తున్నారు? సరే ఏ రోజుకైనా ఈ కులాల సమాహారం ఏదైతే ఉందో వారి రాజ్యాధికారము ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యపడుతుంది. ఈ రోజు సార్ మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని పోస్టులు వచ్చాయండి? ఎంతమంది కాపు కులానికి సంబంధించిన వారు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అవుతున్నారు, ఈ రోజు ఎమ్మెల్సీలు అవుతున్నారు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. సార్ మీరు ఒకసారి కార్పొరేషన్ లిస్ట్ చూడండి, మంచి కార్పొరేషన్ అన్ని కూడా జనసేనకి ఇచ్చారు. ఇంక ఏం చేయాలి సార్? మార్కెటింగ్ పోస్టులు ఇస్తున్నారు, రకరకాల డైరెక్టర్ పోస్టులు ఇస్తున్నారు. ఈ రోజు సార్ కాపు కులం కావచ్చు, బలిజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ రోజు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. ఏ కాన్స్టిట్యూన్సీలో చూసినా వాళ్ళు ఎస్పీలతో మాట్లాడతారు, డిఎస్పీలతో మాట్లాడతారు, సిఎల్తో మాట్లాడతారు. మీరు చెప్పినవన్నీ కూడా శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పినవన్నీ కూడా అనాది కాలంగా అన్నీ వస్తున్నాయి. ఈ రోజు మాత్రమే వచ్చినాయి కావు, గతంలో కూడా అనాది కాలంగా ఉంది. అనాది కాలంగా ఇదే సామాజిక, మీరు చెప్పిన ముద్రగడ పద్మనాభం గారిని కూడా పెంచి పోషించి కూడా మీ టీడీపీయే. కానీ కొత్తగా ఇప్పుడు మాత్రమే వాళ్ళకి మీరు ఏమి కొత్తగా చేసేది లేదనేది బహుశా వాళ్ళ ఉద్దేశం కావచ్చు. సార్ పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ పద్మనాభం గారిని నేను పోల్చట్లా. మీరు ఏదైతే మాట్లాడారో ఈ రోజు విజయశేఖర్ రెడ్డి గారు, ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం ఎన్నో సపరేట్గా చేస్తుందని చెప్తున్నారు చూసారా? అవన్నీ ఈ రోజు చేసినవి కావు, గతంలో నుంచే ఉన్నాయి. బహుశా వాళ్ళ సామాజిక వర్గంలో ఇంకొంచెం గొప్పగా కోరుకుంటున్నారేమో అంటున్నా నేను. మీరు చెప్పినట్టు మాట్లాడదాం సార్. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా కాపు కులానికి ఒక పోస్ట్ ఇచ్చారు. అతనికి ఏం వాల్యూ ఉంది సార్? అదే ఈ రోజు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు సీఎం హోదా అనుభవిస్తారండి. ఏ జిల్లాకు పోయినా ఎస్పీ కలెక్టర్లు ఆయన సలహా కొడుతున్నారు. ఆయన ఏం చెప్తే ఎవరు గొప్పతనం ఉంటారు? కూటమి గొప్పతనం కాదు కదా, ఆయన చరిష్మా. అది ఆయన చరిష్మా సార్, అది ఆయన చరిష్మా. మీరు అంటున్నారు సార్ ఒకసారి అధికారంలోకి వచ్చినాక ప్రోటోకాల్ ప్రకారమే ఎవరికైనా వాల్యూ ఇస్తారు, కానీ దాంట్లో ఏం చరిష్మాలు పనిచేయదు సార్. ఇప్పుడు విజయ్ గారు పెద్ద సినిమా స్టార్ కావచ్చు తమిళనాడులో, విజయ్ గారు ముఖ్యమంత్రి అయినా, పళనిస్వామి ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రి
అంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే స్పెషల్ గా ఒక 50 మంది ఎక్స్ట్రా పోలీసు వాళ్ళలో లేకపోతే గన్మెన్ లో పెట్టుకోరు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన ప్రోటోకాల్ మాత్రమే ఇస్తారు. సార్ ఇక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రోటోకాల్ ఉందండి? ఒక సీఎం అనే పేరు తప్పితే ఆయన చెప్పితే ఏదైనా జరగకుండా ఉందా సార్? ఆయన చెప్పితే చంద్రబాబు నాయుడు కాదంటాడా? ఆయన చెప్తే లోకేష్ బాబు కాదంటాడా? సార్ ఆయన ఏది శాసిస్తే అది జరుగుతాను సార్. ఈరోజు మీరు ఆలోచించండి, ఆయన ఏదైనా ఒక కామెంట్ చేస్తే వెంటనే దాని చర్యలు ఉంటాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ లేదో చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఆయన ఏం కలగన్నాడు? ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ప్రడదోలాలా, పేద బలహీన వర్గాలకు మంచి జరగాల, సార్ పేద ప్రాంతాలైనా ఉత్తరాంధ్రకు అట్లాగే రాయలసీమకు మేలు జరగాల. ఈ రోజు నిరుద్యోగ అవకాశాలు నిరుద్యోగులు ఎవరైతే సరే సార్, ఓకే శేఖర్ రెడ్డి గారు, ఎస్ మీరు అడిగింది వాస్తవమే శేఖర్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గం ఎన్నో కళలు కనుండొచ్చు. దానిలో భాగంగా మీరు ఇంకొక మాట అన్నారు 2019 మీరే కదండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట అన్నారు, నన్నుగానే గెలిపిస్తే రెండు సైడ్లు కూడా నేను ఎందుకు ఓడిపోయాన్ని. కేవలం కాపు కులస్తులు మాత్రమే వేసుంటే ఆ మాత్రమైన ఆయనకి ఓట్లు వచ్చిన్నాయి అనుకోవచ్చుగా. ఎందుకు కాపు కులస్తులు ఓట్లు పడలేదని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతున్నారు? 2019లో ఆయన జస్ట్ 3000 ఒక మాట వినండి, కాదు సార్, జస్ట్ 3000-4000 ఓట్లతోనే భీమవరంలో ఆయన ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాపు కులస్తులు నాకు ఓటు వేయలేదని ఫీల్ అవుతున్నారు? ఆయనకి ఓటు వేయబట్టే అంత వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. సార్ పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని గాని కాపు సామాజిక వర్గాన్ని గాని ఎక్కడ తప్పు పట్టట్లేదు సార్. మీరు ఎందుకు ఓటేళ్ళని ఎప్పుడు ఏ రోజు తోలాళ్ళ. కానీ చాలా మంది సీఎం అని అరిచినప్పుడు ఏం చెప్పాడు? బాబు మీరు సీఎం అవ్వాలంటే మీరు ఓట్లు వేయండి అందరూ, నన్నేమో సీఎం అంటారు తీసుకెళ్లి పక్కన ఓట్లు వేస్తున్నారని బాధపడ్డారు. కరెక్ట్. ఏ రోజైనా మాట్లాడారా సార్? మాట్లాడలేదు. కాపు కులం కావచ్చు లేకపోతే మిగతా కులాలు కావచ్చు, నాకు ఓట్లు లేదు ఏ రోజు అన్నాడు ఆయన? నేను ఆ కులాన్ని నుంచి వచ్చినాడు కాబట్టి నాకు మీరు ఎందుకు ఓట్లేని అడిగారా సార్? ఒక ముఖ్యమంత్రిగా కావాల్సిన వ్యక్తి, పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరు కులాన్ని అడ్డుపెట్టుకోరు సార్. కులానికి ఎవరు పరిమితం కాకూడదు. అది అయితే ప్రాబ్లం. అది ఎందుకు వీళ్ళకి అర్థం కాదు సార్? కొంతమంది కోసంగాల పేరుతో అంటున్నా రెడ్ల ఏసీ ఉందా లేదా కమ్మకు జేఏసీ ఉంటే ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారా? ఏ రెడ్డి కోసం ఏ రెడ్డి సంఘ నాయకులైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చూసారా మీరు? వారికి అన్యాయం జరుగుతుంది మళ్ళా అంటే రెడ్లలో ఇబ్బందులు ఉండేవారు లేరా? అన్నానికి లేని లేరా? లేదా కమ్మలో లేరా? ఎందుకు సార్ కొత్త లేస్తే ఉద్రేకంగా మాట్లాడేది? ఎందుకు ఒక ఇబ్బందికరమైన వారు సృష్టిస్తున్నారు సార్? ప్రతి కులంలో ఉన్న పేదరికి సమస్యలు అది 4 మంది గురించాలా? మీకు సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ ఆఫీస్కో లేదంటే ఇంటికో రండి, 4 కోళ్ళ మీద కూర్చోండి, మాట్లాడండి. రాము గారు ఒక జేఏసీ చైర్మన్, కాపు కులానికో లేకపోతే సంబంధించిన వర్గాలు సార్ ఆయన రిపోర్ట్ చేసిండొచ్చు కూడా. మీకు ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి మాట్లాడండి. అంతేకాదు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు సామాజిక వర్గానికి ఏం చేశారు, మీరు ఎట్లా మాదిరిగా మాట్లాడతారు సార్? మీరందరూ సార్ అంబటి రాంబాబు అనే వ్యక్తి తెలుగుదేశానికి జనసేన మధ్య పొత్తులు చేర్చాలా? పొత్తు ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ ఓటు వేయకూడదు, చంద్రబాబు నాయుడు అధికారం కూడదని తపంతో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడానికి మాట్లాడుతున్నాడు. ఆటంలో మీరు పడతారా? అంటే అంబటి రాంబాబు మాట్లాడేది నిజాలేనా? కాపులు ఎన్ని మాట్లాడారు? రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కరెక్ట్. విజయశేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది.